ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయము 8 విశ్వరూపము శ్రీగురు గీత. సద్గురువు యొక్క ఆధ్యాత్మిక స్థితి గురించి గురుర్విశ్వం నచాన్యోస్థి అంటే గురువు ఖల్విదం బ్రహ్మ, ఈ సర్వము బ్రహ్మమే అని వేదాలు చెబుతున్నాయి. దీనినే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి అని భాగవతం చెబుతుంది. ఆ బ్రహ్మమే, ఆ భగవంతుడే తానైనవాడు మాత్రమే గురువు. శ్రీకృష్ణుడు అర్జునునికి విశ్వరూపము దర్శనమిచ్చినట్లే రెండవ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతీ స్వామి త్రివిక్రమ భారతీనే సన్యాసికి కూడా ప్రసాదించారు. ఈ కాలంలో అగ్నులైన ప్రజలందరికీ స్థూలమైన అనుభవాల ద్వారా సర్వదేవతలు, మహాత్ములు, జీవులేగాక జడమని తలచబడే పూజా విగ్రహాలు, పటాలుగూడా తమ రూపమేనని తెలిపినవారు శ్రీసాయి ఒక్కరేనేమో. షిరిడీలో ఒకనాటి మధ్యాహ్నం శ్రీమతి తార్కాడ్ వడ్డన చేస్తుంటే ఆకలిగున్న కుక్క ఒకటి వచ్చి జాలిగా చూసింది. వెంటనే ఆమె ఒక రొట్టె వేస్తే ఎంతో ఆత్రంగా తిని వెళ్ళిపోయింది. నాటి సాయంత్రం మసీదులో సాయి ఆమెతో, తల్లీ, నీవు పెట్టిన రొట్టెతో నా ఆకలి, ప్రాణాలు కుదుటపడ్డాయి అన్నారు. ఆమె ఆశ్చర్యంతో, నేను మీకెప్పుడన్నం పెట్టాను అన్నది. మధ్యాహ్నం నీవు రొట్టె వేసిన కుక్కను నేనే. అన్ని జీవుల రూపాలలోనూ నేనే ఎప్పుడూ ఉంటాను. ఆకలిగొన్న ప్రాణికి పెట్టాక నీవు తింటుండు, నీకెంతో మేలవుతుంది. మసీదులో కూర్చొని నేనెన్నడూ అబద్ధం చెప్పను అన్నారు బాబా. ఒకరోజు సాయంత్రం సాయి మసీదు ముంగిట ప్రహరీకి ఆనుకుని నిల్చుని తాత్య మొదలైన భక్తులతో మాట్లాడుతున్నారు. లక్ష్మీబాయి షిండే వచ్చి నమస్కరించగానే, అమ్మా, నాకెంతో ఆకలిగా ఉన్నది అన్నారు. ఆమె వెంటనే వెళ్ళి రొట్టెలు, కూర చేసుకొచ్చింది. కాని బాబా వాటిని ప్రక్కనున్న కుక్కకు వేశారు. ఆమె చిన్నబుచ్చుకుని, మీకోసమని శ్రమపడి చేసుకొచ్చానే అన్నది. అప్పుడు బాబా, దాని ఆకలి తీరితే నా ఆకలి తీరినట్లే. దానికి నోరు లేకపోవచ్చుగాని ఆత్మ ఉన్నది. ఆకలిగొన్న ప్రాణికి అన్నం పెడితే నాకు పెట్టినట్లే అన్నారు. నాటినుండి రోజూ అదే సమయానికి ఆమె నియమంగా జీవితాంతము బాబాకు రొట్టె సమర్పించింది. అందుకే తమ చివరి క్షణంలో సాయి ఆమెననుగ్రహించి 9 రూపాయలు ప్రసాదించారు. ఏటా కొన్ని నెలలు శ్రీమతి ఖాపర్డే షిరిడీలో ఉండి నిత్యము భోజనం బాబాకు నివేదించేది. అప్పుడప్పుడు ఆయనను తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేది. కొద్ది రోజులాయన నవ్వి ఊరుకున్నారు. 2 సార్లు వస్తానన్నారుగాని రాలేదు. ఆ తర్వాత రోజూ ఆమె వంట చేస్తుంటే ఒక కుక్కవాసన బట్టి ఇంట్లో జొరబడింది. అది వంటకాలను తాకుతుందన్న తొందరలో ఆమె పొయ్యిలోని కట్టెతీసి దానిపై విసిరేసరికి ఆ కుక్క పారిపోయింది. తర్వాత ఆమె మసీదుకు నైవేద్యం తీసుకుపోగానే బాబా, నేను వస్తే మండుతున్న కట్టె నాపై విసురుతావా అన్నారు. మొదట ఆమె నివ్వెరబోయిందిగాని తర్వాత వాస్తవం తెలుసుకున్నది. ఉబ్బసంతో బాధ భరించలేక హంసరాజ్ సతీ సమేతంగా షిరిడీలో కొద్దికాలమున్నాడు. బాబా కృప వలన వ్యాధి తగ్గిందిగాని సాయి అతనిని పుల్ల పెరుగు సుతరామూ తినవద్దన్నారు. కాని అతడు మూర్ఖంచి భార్యచేత రోజూ పాలు తోడు పెట్టించేవాడు. ఆ విషయం బాబాతో చెప్పనివ్వలేదు. అదేమి చిత్రమోగాని రోజూ ఆ ఇద్దరు ఆరతికి వెళ్ళి వచ్చేలోగా ఒక పిల్లి ఆ పెరుగు త్రాగిపోయేది. ఒకరోజతడు కోపంతో ఆరతికి కూడా వెళ్ళక పొంచి ఉండి పిల్లి వచ్చి పెరుగు తాకగానే కర్రతో కొడితే పారిపోయింది. తర్వాత అతడు మసీదుకు వెళ్ళగానే బాబా, ఇక్కడొక మూర్ఖుడు పుల్ల పెరుగు తిని చావాలని చూస్తున్నాడు. కాని రోజూ అతను తినకుండా చూస్తున్నాను. వాడు నన్నీరోజూ కర్రతో కొట్టాడు అన్నారు. సాయి ఒకవంక భక్తులను రక్షిస్తూ మరొక వంక వారినుండి తిట్లు, దెబ్బలు భరించవలసి వచ్చేది. ఒకసారి నానాసాహెబ్ డెంగళే రుచికరమైన వంటకాలు వెండి పళ్ళెంలో ఉంచి బాబాకు అర్పించాడు. ఆయన చప్పట్లు చరిచారు. వెంటనే ఒక నల్లకుక్క వచ్చి వాటిని తింటోంది.
అది చూచి అతడు మనస్సులో అసహ్యించుకున్నాడు. వెంటనే బాబా ఆ పళ్ళెం దూరంగా తోసేసి, దీనిని నీవే తీసుకో, నాకొద్దు అన్నాడు. ఆ జీవినసహ్యించుకుంటే వారిని అసహ్యించుకున్నట్లే. ఒకసారి శిరిడీ వాస్తవ్యులొకరు ఒక కోడెదూడకు నొసట త్రిశూలముద్ర వేసి, శివుని పేర ఆబోతుగా విడిచారు. కొంతకాలానికి అది ఎదిగి పైర్లను పాడుచేస్తోంది. శివుని ఆబోతని ఎవరూ దానిని దండించేవారుగాదు. చివరకు ఊరి పెద్దలంతా కలసి దానిని బందిల దొడ్డిలో ఉంచి, తమ ఖర్చుతో దానిని పుష్టిగా మేపాలని నిర్ణయించి, 1 నెల ఖర్చు ఇచ్చి ఒక మార్వాడీతో దానిని ఏవలాకు పంపారు. సాయంత్రానికి అతడు సిరిడి వచ్చి ఆ కార్యం నెరవేర్చానన్నాడు. మరుసటి తెల్లవారు జామున గ్రామంలో ఒక భక్తునికి సాయి 3 సార్లు స్వప్నంలో కంపించి, నన్ను రహటాలో ఒక కసాయి ముంగిట్లో కట్టేశారు. వెంటనే వచ్చి విడిపించు అన్నారు. తెల్లవారాక అతడాశ్చర్యంతో ఏవలా వెళ్లి విచారిస్తే, నిజంగానే మార్వాడి ఆబోతును 14 రూపాయాలకు ఒక కసాయికి అమ్మేసినట్లు తెలిసింది. అప్పుడతడు దానిని విడిపించి, బందిల దొడ్లో అప్పగించి, శిరిడీ వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేశాడు. పెద్దలు మార్వాడికి శిక్ష విధించారు. ఒకరోజు సాయి పోళీలు కావాలంటే నానా చందోర్కర్ స్వయంగా వండి వాటిని నివేదించాడు. సాయి వాటిని తాకనైనా తాకకుండా కూర్చున్నారు. వాటిమీద ఈగలు, చీమలు చేరాయి. అప్పుడు సాయి నానాతో, నేను ఆరగించాను, నీవు తీసుకో అన్నారు. నానా ఎంతో నిరుత్సాహపడి, అలిగి అన్నం కూడా తినకుండా చావట్లో పడుకున్నాడు. సాయి అతనిని పిలిపించి, నానా, 18 సంవత్సరములు నా దగ్గరుండి నీవు గ్రహించినదిదేనా? ఆ చీమలు, ఈగల రూపంలో నేనే ఆరగించాను. నీవు ప్రసాదం తీసుకో అన్నారు. వాటి రూపాలలోనూ మీరే ఆరగించారని నాకు రుజువేమిటి? అన్నాడు నానా. బాబా వెంటనే ఒక భంగీమ చేశారు. తనకు తప్ప మరెవ్వరికీ తెలియని తన జీవిత రహస్యం బాబాకు తెలుసునని అతడు గ్రహించాడు. తన హృదయంలోలాగే అన్ని జీవులలోనూ బాబాయే ఉన్నారని నానాకు అర్థమై ప్రసాదం తీసుకున్నాడు. నిజానికి జడమైన వస్తువులు కూడా బ్రహ్మమే. ఆ సత్యాన్ని తెల్పే తమ లీలలను భక్తులు పూజించే విగ్రహాలు, పటాల వరకే సాయి పరిమితం చేశారు. లేకుంటే మన నిత్య జీవితాలే తారుమారవుతాయి. భగవంతరావు క్షీరసాగర్ మరణించాక అతని కొడుకు ఇంట్లోని దేవతా విగ్రహాలకు పూజ, నైవేద్యము మానేశాడు. అతడు మొదటిసారి శిరిడీ రాగానే సాయి, ఇతని తండ్రి నాకాప్తుడు, నాకు నివేదించక తినేవాడుగాదు. ఆయన మరణించాక ఇతడు నైవేద్యమివ్వక నన్ను, విఠలుణ్ణి పస్తుంచాడు. ఇతనికి హీతం చెప్పడానికే రప్పించాను అన్నారు. తల్లిదండ్రులు చేసిన భక్తి సంతతిని కూడా కాపాడుతుంది. వారు ఇండ్లలో చేసుకున్న పూజలు సాయికి చెందుతాయి. అలానే ఒకప్పుడు కొందరు భక్తులు బాబాను ఫోటో తీయడానికి అనుమతి కోరారు. సాయి మొదట అనుమతించలేదు. వారు పదే పదే అర్థిస్తుంటే అంగీకరించారు. ఫోటో తీసాక చూస్తే అందులో సాయి పాదాలు మాత్రమే కనిపించాయి. ఆ విషయం చెబితే, ముఖ్యమైనవి పాదాలే గదా అన్నారు బాబా. అదే దత్త పాదుకల ప్రాముఖ్యత. మరొకడు ఆయన అనుమతి పొందకనే ఫోటో తీశాడు. తర్వాత చూస్తే అందులో పడినది అతని గురువు చిత్రమే. ఒకప్పుడు కాకా దీక్షిత్ తన కుమారుడి ఉపనయనానికి శ్రీసాయిని నాగపూర్ ఆహ్వానించడానికి శిరిడీ చేరాడు. అదే సమయానికి నానా చందోర్కర్ తన కుమారుడి వివాహానికి సాయిని గ్వాలియర్ ఆహ్వానించటానికి వచ్చాడు. సాయి ఆ ఇద్దరితో తమ ప్రతినిధిగా శ్యామాను తీసుకెళ్లమని చెప్పి, తాము కాశీ, ప్రయాగ దర్శించి శ్యామ కంటే ముందుగానే గయ చేరగలమని మాట ఇచ్చారు. శ్యామ ఆ శుభకార్యాలకు హాజరయ్యాక వారందరూ కొద్ది మాసాలు అయోధ్యలోనూ, కాశీలోనూ గడిపి, గయలో ఒక పూజారింటికి వెళ్లారు. అక్కడ సాయి పటం దర్శనమిచ్చింది. దానిని చూడగానే శ్యామకు ఆనంద భాష్పాలొచ్చాయి.
ఆ పూజారి 12 సంవత్సరాలకు పూర్వం షిరిడీ వెళ్ళి శ్యామ ఇంటనున్న ఆ పటం తనకు కావాలన్నాడు. సాయి ఆజ్ఞననుసరించి శ్యామ ఆ పటమిచ్చాడు. శ్యామ కంటే ఎన్నో సంవత్సరముల ముందే సాయి అచ్చటికి చేరారు. శ్యామ ఆ పూజారి ఇంటనే బస చెయ్యడం ఆశ్చర్యం. అక్కడగూడా బాబా తమ వాణ్ణి తమ వద్దనే ఉంచుకున్నారు. ధోపేశ్వర్ నుండి కాక మహారాజ్ అనే సిద్ధ పురుషుడు ఒకసారి పూనా వచ్చారు. అచటి భక్తులు తమ తమ ఇండ్లకు ఆహ్వానిస్తుండడం వలన సాయి భక్తుడు సాటే ఇంటికి రాలేనని ఖండితంగా చెప్పారు. కాని సాయంత్రం అయ్యేసరికి ఆయనే సాటే ఇంటికి వస్తున్నామని కబురు చేసి వచ్చారు. సాటే ఆశ్చర్యపోతుంటే ఆ స్వామి అక్కడున్న సాయిపడం చూపి, ఇక్కడకొచ్చే వరకు ఆయన నన్ను విడువలేదు అన్నారు. ఇంట్లో సాయి పటముంటే సాయి ఉన్నట్లే. భగవంతుడైన సద్గురువుకు తన రూపాలైన పంచభూతాలు ఆధీనంలో ఉంటాయి. వేసవిలో ఒకనాడు ఎండ భరించలేక భక్తులంతా ఇళ్లకు వెళ్లారు. 5 మాత్రం మసీదులో ఉండిపోయారు. సాయి వారిని ధుని దగ్గర కూర్చోమన్నారు. కొద్ది నిమిషాలలో మసీదంతా చల్లబడింది. భక్తులంతా ఆశ్చర్యపోయారు. అలానే ఒకసారికొండా జీ అనే భక్తునితో సాయి, నీ గడ్డివామికి నిప్పంటుకుంది, వెళ్ళు అన్నారు. అతడు వెళ్ళి చూస్తే అక్కడ పొగకూడా లేదు. సాయి మరలా అలాగే అన్నారు. ఈసారి గడ్డి వామి నుండి దట్టంగా పొగలేస్తోంది. దాని చుట్టూ ఎన్నో వాములున్నాయి. గాలి బాగా వీస్తున్నది. గ్రామస్థులు ఆపద నివారించమని సాయిని ప్రార్థించారు. ఆయన దాని చుట్టూ కొద్ది నీరు చల్లి, అది ఒక్కటే తగలబడుతుందని అభయమిచ్చారు. అలానే జరిగింది. ఒకరోజు సాయి ధునిలో కట్టెలు వేస్తున్నారు. మంటలు విజృంభించి మసీదు వాసాలు అంటుకునేట్లున్నాయి. భక్తులు ఆందోళన చెందుతుంటే సాయి సట్కాతో ప్రక్కనున్న స్తంభాన్ని కొడుతూ మంటనుద్దేశించి, తగ్గు తగ్గు జాగ్రత్త అన్నారు. ధుని అణిగి మందంగా వెలగసాగింది. భీమా అనేవాడు సాయిలీలలు చూడాలని షిరిడీ వచ్చాడు. మధ్యాహ్నం ఆరతికాగానే సాయి, నేను పిలిచే వరకు మీ గదులలోనే ఉండండి అని అందర్నీ పంపేశారు. వారు గదులు చేరగానే సుమారు 15 నిమిషాలపాటు ఇళ్ల కప్పులెగిరిపోయేలా పెనుగాలి వీచింది. మబ్బుపట్టి కొద్ది వర్షం కూడా కురిసింది. తరువాత భక్తులను పిలిపించి భయపడ్డారా అన్నారు బాబా. భీమా ఆయన పాదాలకు నమస్కరించగానే, భగవంతుని లీల చూచావా? ఇలా ఎన్నైనా చూడగలవు అన్నారు. ఒకరోజు హైకోర్టు న్యాయవాది ప్రధాన్ తప్పక బొంబాయి బయలుదేరవలసి ఉన్నది. కాని అంతలో తీవ్రమైన గాలి, వాన చెలరేగాయి. అలాగే పావుగంట కొనసాగి కాలువలు పొంగితే బొంబాయి చేరలేమని అతడు భయపడ్డాడు. వెంటనే బాబా మసీదు అంచుకు వచ్చి ఆకాశంకేసి చూచి, భగవంతుడా, వర్షమాపు, నా బిడ్డలు ఇల్లు చేరాలి, వారిని సుఖంగా వెళ్ళనివ్వు అన్నారు. వర్షం వెంటనే నిలచిపోయింది. ప్రధాన్ బయలుదేరి బొంబాయి వెళ్లాడు. సద్గురువు సాక్షాత్తు భగవంతుడు. సర్వపుణ్యతీర్థాలు వారి పాదాలలో ఉంటాయని గురు గీత చెబుతుంది. గంగ విష్ణు పాదాల నుండి ఉద్భవిస్తుందంటారు. సద్గురువు ఆ విష్ణుమూర్తే. అయితే దాసగను తన హరికథలలో సాయిని శ్రీహరిగా కీర్తించిన అతని హృదయంలో అట్టి విశ్వాసం దృఢపడలేదు. భక్తుడి కట్టి విశ్వాసమివ్వవలసినదిగూడా సద్గురువే. ఒక మహాశివరాత్రి నాడు దాసగను గోదావరిలో స్నానం చేసి రాదలచి సాయి అనుమతి కోరాడు. సాయి, గను, అందుకోసం అంత దూరం వెళ్ళాలా? శ్రద్ధా భక్తులుంటే ఆ తీర్థాలిక్కడే ఉన్నాయి, లేకుంటే అక్కడా లేవు అన్నారు. ఇవిగో గంగా యమునలు అని అతని చేతులు తమ పాదాల వద్ద ఉంచమన్నారు. సన్నని ధారగా అతని దోసిలి నిండా తీర్థమొచ్చింది. అతడా నీరు తీసుకుని క్షణమాలోచించి నెత్తిన మాత్రం చల్లుకున్నాడు.
బాబా చిరునవ్వుతో మౌనంగా చూచారు. ఆయన సమాధి చెందాక దాసగను మరొక యోగిని దర్శించినప్పుడు ఆ యోగి, మూర్ఖుడా! సాయి అంతటి మహనీయుని పాదాల నుండి వచ్చిన తీర్థజలాన్ని ఆయన ముస్లిమన్న సంకోచంతో శిరస్సున ధరించావేగాని నోటిలో పోసుకోలేదుగదా! నీకెన్ని జన్మలకేనా మరల అట్టిది లభిస్తుందా? అంతటి మహనీయుడు మరల దొరుకుతాడా? అని మందలించారు. అభినవ తుకారాం అని పేరు పొందిన బాలబువాసుతార్ మొదట 1917వ సంవత్సరంలో సిరిడి వచ్చాడు. అతడు నమస్కరించగానే సాయి, నాకితడు 4 సంవత్సరముల నుండి తెలుసు అన్నారు. అతడు మొదట ఆశ్చర్యపోయాడుగాని తర్వాత గుర్తొచ్చింది తాను సరిగ్గా 4 సంవత్సరముల క్రిందటనే బొంబాయిలో మొదట బాబా గురించి విని వారి పటానికి నమస్కరించాడు. అదే బాబా చెప్పినది. సదాశివ తార్కాడ్ విగ్రహాలను, గురువులను పూజించటం తగదని నమ్మేవాడు. కాని సాయి భక్తులైన భార్య బిడ్డలకు అడ్డు చెప్పేవాడు కాదు. ఒకసారి అతడి భార్య సిరిడి వెళ్లాలనుకున్నది. తార్కాడ్ తన కొడుకును ఆమెకు తోడుగా వెళ్ళమన్నాడు. కాని అతడు తాను వెళితే నిత్యము తాను సాయి పటానికి చేసే పూజ జరుగదని తలచి వెళ్ళనున్నాడు. తార్కాడ్ గత్యంతరం లేక ఆ పూజ తాను చేస్తానని మాట ఇచ్చాక ఆ తల్లి కొడుకులు ఒక శనివారం నాడు సిరిడి చేరారు. తార్కాడ్ సోమవారం వరకు తానిచ్చిన మాట ప్రకారం యథావిధిగా బాబా పటాన్ని పూజించాడు. కాని మంగళవారం నాడు ఆఫీసు తొందరలో నైవేద్యం ఇవ్వటం మరిచిపోయాడు. తర్వాత ఆ సంగతి తెలిసి బాబాకు తన తప్పుకు క్షమాపణ చెప్పమని సిరిడికి జాబు వ్రాశాడు. సరిగా ఆ రోజు అదే సమయానికి శ్రీమతి తార్కాడ్తో సాయి, అమ్మా, ఆకలేస్తుంటే ఏమైనా పెడతారని మీ ఇంటికి వెళ్ళాను. పూజగది తలుపు తాళం వేసి ఉన్నది. నేనెలాగో లోపలికి ప్రవేశించాను. అక్కడ భావు నాకు తినడానికి ఏమీ ఉంచలేదు. ఆకలితో తిరిగి వచ్చాను అన్నారు. ఆమెకేమీ అర్థం కాలేదు. కాని తన ఇంట పూజ గురించి ఆందోళన చెందుతున్న ఆమె కొడుకుకు అర్థమైంది. ఆరతి అయ్యాక నాడు సాయి అన్న మాటలు పూజలో లోపం జరుగనివ్వవద్దని తన తండ్రికి జాబు వ్రాశాడు. ఒకే సమయానికి ఒకరి జాబులొకరికి చేరాయి. సాయికి వారి పటానికి భేదం లేదన్నమాట. 1917వ సంవత్సరంలో బాబాలో ఒకనాటి రాత్రి స్వప్నంలో హేమాత్పంతుకు సన్యాసి రూపంలో దర్శనమిచ్చి మరురోజు మధ్యాహ్నం వారింట భిక్షకు రాగలమని చెప్పారు. అతడా విషయం తన భార్యకు చెబితే మరురోజు ఆమె ఒక అతిథికి గూడ వంట చేసింది. వడ్డనగూడ చేసి ఆయన రాకకై భక్తితో ఎదురుచూస్తున్నారు. సరిగా భోజన సమయానికి అలీ అహమ్మదు, మౌలానాయి స్మూము జావర్ అను ముస్లింలిద్దరు వచ్చారు. వాళ్లు కాగితంలో చుట్టిన ఒక పటం అతనికిచ్చి దాని వివరం తర్వాత చెబుతామని వెళ్ళిపోయారు. తీసి చూస్తే అది బాబా పటం. సరిగా సమయానికి సాయియే ఆ రూపంలో వచ్చారు. తమరాకను ముందుగా తెల్పారు. ఆ దంపతులు ఆ పటానికి నైవేద్యమిచ్చి తర్వాత భోజనం చేశారు. నా ఛానల్ని చూసి నేను పెట్టే ప్రతి వీడియోని చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోలని లైక్, షేర్ చేయండి. కుదిరితే కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్లు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.